హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టెక్ ఇన్ తెలుగు. సి షార్ప్లో స్వాప్ ప్రోగ్రామింగ్ చూద్దాం. ఈ స్వాప్ ప్రోగ్రామింగ్ని .NET డెవలపర్స్ని ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది. ఈ ప్రోగ్రామ్ని కన్సోల్ అప్లికేషన్ తీసుకొని సి షార్ప్ యూస్ చేసుకొని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వాపింగ్ అంటే ఏంటి? స్వాపింగ్ అంటే ఒక దాంట్లోని వాల్యూ ఇంకో దాంట్లోకి మార్చడం, ఇంకో దాంట్లోని వాల్యూ ఒకటో దాంట్లోకి మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వేరియబుల్ బి వేరియబుల్ తీసుకుందాం. ఏలో 10 ఇస్తే బిలో 20 ఇస్తే స్వాపింగ్ చేసిన తర్వాత బిలో 20 వచ్చేసి ఏలోకి పెట్టాలి, ఏలో 10 వచ్చేసి బిలో సెట్ చేయాలి. అలాగా ఈ స్వాపింగ్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి యూజింగ్ థర్డ్ వేరియబుల్ ని యూజ్ చేసుకొని స్వాపింగ్ చేయడం, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ లేకుండానే స్వాపింగ్ చేయడం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్వాప్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ చూద్దాం. నెక్స్ట్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ స్వాపింగ్ చూద్దాం. ఈ ప్రోగ్రామ్ అన్నిట్ల ప్రోగ్రామ్ కంటే ఈజీగా ఉంటది. దీని డెఫినేషన్ ఏ వేరియబుల్ వాల్యూ పుట్స్ ఇంటూ అనదర్ వేరియబుల్. ప్రోగ్రామ్ వచ్చేసి నేను ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నా. యూజింగ్ థర్డ్ వేరియబుల్ అని అంటే ఎక్స్ట్రాగా ఒక వేరియబుల్ ని తీసుకొని దాని సహాయంతో స్వాపింగ్ చేయడం. ఏలో ఉండే వాల్యూ బిలోకి వేయడం, బిలో ఉండే వాల్యూ ఏలోకి వేయడం. ఇక్కడ సిఏ థర్డ్ వేరియబుల్. ఇంట్ వచ్చేసి ఏ బి సి అని తీసుకున్నా. ఇంటూ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది కన్సోల్ స్క్రీన్ పైన. అంటే ఏ వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతున్నా. ఆ ఎంటర్ చేయమని అడుగుతున్న వాల్యూని ఏలో వేస్తున్నాం. స్క్రీన్ మీద మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఏలో పడుతుంది ఆ వాల్యూ. అలాగే సేమ్ బి వాల్యూ ఎంటర్ చేయమంటున్నాం. సి వాల్యూ తీసుకునేది లేదు, ఎందుకంటే దాని హెల్ప్ తో వీటిని మారుస్తున్నాం కదా. అంటే దాని వాల్యూ దీంట్లోకి, దీని వాల్యూ దాంట్లోకి. ఇక్కడ మనం 2 వేరియబుల్ని తీసుకుంటున్నాం, అంటే 3 వేరియబుల్ని తీసుకుంటున్నాం. కానీ మనం యూజ్ చేసుకునేది, మనకు అవుట్పుట్ కావాల్సింది 2 వేరియబుల్స్ నుంచి. ఇప్పుడు బిలో ఏ వాల్యూ అయితే ఇస్తామో అది వచ్చేసి ఏలో పడాలా, అట్లాగే ఏలో ఏ వాల్యూ ఇస్తామో అది బిలో పడాలా. దాన్ని అవుట్పుట్గా మనం చూపించాలా. ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ని ప్రింట్ చేసి చూపిస్తున్నాం. యూజింగ్ థర్డ్ వేరియబుల్ బిఫోర్ స్వాప్ 2 numbers. స్వాపింగ్ చేయక ముందు మనం ఇచ్చిన వాల్యూ అంటే ఏకి ఎంత ఇచ్చున్నామా అనేది చూపిస్తుంది, అలాగే బికి ఎంత ఇచ్చున్నామా అనేది చూపిస్తుంది స్వాప్ చేయక ముందు. ఇప్పుడు స్వాపింగ్ చేస్తాను. ఈ 3 లైన్లోనే ఉంది మొత్తం ఈ స్వాపింగ్ ప్రోగ్రామ్ అనేది దాక్కొని ఉంది. సి ఈక్వల్ టు ఏ అంటే సి అనేది ఏమి ఇవ్వాలా మనం, సి అనేది ఖాళీ. ఈ ఖాళీ సిలో ఏ వాల్యూ ఎంత ఇస్తామో అది దానికి అజైన్ అవుతుంది. అసలు ఈ ఈక్వల్ టు అనేది కూడా ఒక అజైన్మెంట్ ఆపరేటర్ అని అంటే రైట్ సైడ్ మనం ఏది రాస్తామో అది లెఫ్ట్ సైడ్ కి ఇనిషియలైజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏలోది వచ్చేసి సికి అజైన్ అవుతుంది. ఇప్పుడు ఏకి ఏం అజైన్ చేస్తున్నాను అంటే బిలో ఉండేది అజైన్ చేస్తాను. ఏ ఈక్వల్ టు బి అని అంటే బిలో ఉండేది వచ్చేసి ఏలోకి పడుతుంది. బికి ఏం అజైన్ చేస్తాను అంటే సిలోది ఉండేది బికి అజైన్ చేస్తాను. సిలో ఏముంది, ఏ ఉంది, అంటే ఏలో ఉండే వాల్యూ వచ్చేసి సికి అజైన్ చేస్తున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు బికి వచ్చేసి సిని అజైన్ చేస్తున్నాం. సిలో ఏ వాల్యూ ఉంటుంది కాబట్టి ఏ పోయి బిలో పడుతుంది. ఈ 2వ లైన్లో వచ్చేసి ఏకి వచ్చేసి బిలో ఎంత ఉందో అంత వచ్చేసి ఏలో పడుతుంది. దాని తర్వాత లైన్ ప్రింట్ చేస్తున్నాం. యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఆఫ్టర్ స్వాప్ 2 numbers. స్వాపింగ్ అనేది జరిగిన తర్వాత వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాం. ఏ వాల్యూ వచ్చేసి చూపిస్తున్నాం, బి వాల్యూ వచ్చేసి చూపిస్తున్నాం. ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. ఇంటి ఏ బి సి అనేవి 3 వేరియబుల్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఎంటర్ ఏ వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూని మనం అజైన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు కన్సోల్ స్క్రీన్ వస్తుంది. ఏ వాల్యూ అడుగుతుంది, 10 ఇస్తున్నా, ఎంటర్ చేసా. ఇప్పుడు మళ్ళీ బి వాల్యూ ఇమ్మని కూడా ప్రింట్ చేస్తాను. దాని తర్వాత బి వాల్యూని మళ్ళీ కన్సోల్ స్క్రీన్ ఇవ్వాలా. ఎంటర్ బి వాల్యూ 20 ఇస్తున్నా, ఎంటర్ చేసా. ఇప్పుడు వచ్చేసి ఏ వాల్యూ 10 వచ్చింది, అది బి వాల్యూ 20. స్వాపింగ్ అనేది జరగక ముందు ఏ వాల్యూ ఎంత ఉంది, బి వాల్యూ ఎంత ఉంది. ఏ వాల్యూ వచ్చేసి 10 ఉంది, బి వాల్యూ వచ్చేసి 20 ఉంది. స్వాపింగ్ అనేది చేస్తున్నాం. సిలో వచ్చేసి ఏమీ లేదు, సిలో వచ్చేసి 0 ఉంది. బిలోను ఏలోను మాత్రమే ఉంది. కాబట్టి ఖాళీ సికి మనం ఏం చేస్తున్నాం అంటే ఏలో ఉండే వాల్యూని ఇట్లాగా సిలోకి అజైన్ చేస్తున్నాం. సిలోకి అజైన్ అయిపోయింది. ఇదిగోండి, సి వచ్చేసి 10 అయింది. ఇప్పుడు అట్లాగే ఏలోకి బి వాల్యూని పంపిస్తున్నాం. బి వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. ఆల్రెడీ ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు ఈ 10 కూడా ఓవర్ రైడ్ అయిపోయి బిలో ఉండేదాన్ని ఏలోకి వస్తుంది. ఏ వచ్చేసి 20 వచ్చిందా, బి కూడా 20 ఉంటుంది, ఏం మారదు, ఎందుకంటే అది ఆల్రెడీ దాన్ని ఏం మార్చలేదు కాబట్టి. ఇప్పుడు మారుస్తున్నాం. బిలో 20 ఉంది, సిలో ఎంత ఉంది, ఆల్రెడీ ఏ ఇచ్చింది 10 ఉంది కదా. ఈ 10ని బికి అజైన్ చేస్తున్నాం.
ఎంత ఉంది 10 వచ్చేసింది కదా. ఇదే మనకు కావాల్సిన అవుట్పుట్. ఇప్పుడు A ఈక్వల్ టు B, B ఈక్వల్ టు C, C ఈక్వల్ టు A అని వరుసగా ఎందుకు రాయలేదంటే C ఈక్వల్ టు A ముందుగానే రాసుకుంటే ఇక్కడ A ఈక్వల్ టు B రాసిన తర్వాత B ఈక్వల్ టు C రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటది. అందుకని చెప్పేసి ఫస్ట్ Cకే ఇన్సులైజ్ చేసేసాం. Cకి ఇన్సులైజ్ చేసేస్తే దాంట్లో ఒక కంటైనర్ లో పడి ఉన్నట్టు ఉంటది. దాన్ని వచ్చేసి B కాజ్ ఏం చేసామనంటే సరిపోతుంది. ఒక లైన్ ప్రింట్ చేస్తున్నాం ఏంటంటే ఆఫ్టర్ స్వాప్ నెంబర్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటది అని చెప్పేసి చూస్తున్నాం. ఇది A వాల్యూ ఎంత ఉంది, A వాల్యూ 20 వచ్చింది. అలాగే B వాల్యూ 10 వచ్చింది. చూద్దాం కన్సోల్ స్క్రీన్ పైన. ఇదిగండి, ఇది మైనస్ అంటే మైనస్ అనేం కాదు, నేను ఆడ పెట్టిందంటే మనకి స్పేసింగ్ కోసం నీటికి కనపడానికి మైనస్ అని పెట్టినాడా. A వాల్యూ వచ్చేసి 10 ఉంది, B వాల్యూ వచ్చేసి 20 ఉంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ కావాల్సింది అంటే A వాల్యూ 20 అవ్వాలా, B వాల్యూ 10 అవ్వాలా. స్వాపింగ్ చేయక ముందు A వాల్యూ, B వాల్యూ, స్వాపింగ్ చేసిన తర్వాత A వాల్యూ, B వాల్యూ. దట్స్ ఇట్. ఇది ఇంతే ప్రోగ్రామ్ వచ్చేసి. దీని తర్వాత ప్రోగ్రామ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ స్వాపింగ్ అనేది చేద్దాం.